మీరు చేసినారు ప్రయత్నం, ఒక హౌస్ హోల్డ్ సర్వే చేసినారు మీరు, దాని పేరు సిఈపిసి ఏదో పెట్టినారు. మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ రావు. సార్ మేము ముగ్గురం అఫిడవిట్లు ఇచ్చినాం, ఎలక్షన్ అఫిడవిట్లు మీ కాడనే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి, అలా నేను ఓసీఆ బీసీఆ మీకు తెలుసు, నేను పాల్గొంటే ఏంది పాల్గొనకపోతే ఏంది, కానీ తప్పు చేసింది మీరు. ఇవాళ 6% జనాభా తగ్గింది మీ సర్వేలో. కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు 52% వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే 6% తగ్గుతుందా అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది, అందులో మేము ఓసీఆ బీసీఆర్ రాష్ట్ర మంత్రికి తెలుసు, తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52% 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా, డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా, కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా.